Welcome back to Solution Education. In this video is regarding important questions of financial markets and services subject BBA 5th semester 3rd year students. It is useful all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU universities in this subject have 5 units. Let us discuss about unit wise. In unit 1 important questions. యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, సెకండ్ వన్ రూల్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ యూనిట్లో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ యూనిట్ని ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఈ క్వశ్చన్స్ మీద మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. అండ్ ఫోర్త్ వన్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్, అండ్ ఫిఫ్త్ వన్ ఆబ్జెక్టివ్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. సో ఈ 5 అనేది ఈ యూనిట్కి వచ్చేసి 5 యూనిట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ వీడియోలో ఓవరాల్గా 6 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఇన్ ఐపీఓ, సెకండ్ వన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా, థర్డ్ వన్ వాట్ డూ యూ మీన్ బై బుక్ బిల్డింగ్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆన్లైన్ ఐపీఓస్ అండ్ ప్రాస్పెక్టస్. యూనిట్లో ఓవరాల్గా 6 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 6 క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ హౌ security are listed, examine the trading and settlement process in detail. Fifth one functions of major stock exchanges in Indian stock market, functions of stock exchange. Sixth one merits demerits of online trading. సో ఈ 6 క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఈ యూనిట్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ టైప్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీజింగ్, అండ్ సెకండ్ వన్ స్టేజెస్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్, అండ్ థర్డ్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ హైర్ పర్చేస్ అండ్ లీజింగ్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అనేది యూనిట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోకస్ దీస్ క్వశ్చన్స్ అండ్ పర్ఫెక్ట్గా ఈ క్వశ్చన్స్ని నేర్చుకోండి. ఫైనల్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఎటువంటి సందేహం అవసరం లేదు. మీరు ఎవరైతే ఈ క్వశ్చన్స్ని చూసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వారు మీ ఎగ్జామ్ అయిపోయాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఫోర్త్ వన్ ఇంపార్టెన్స్ స్టేజెస్ ఆఫ్ ఫైనాన్సింగ్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్. సో ఓవరాల్గా ఈ 5 క్వశ్చన్స్ ఈ యూనిట్కి సరిపోతాయి. ఈ 5 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఈ వీడియోలో అనేది 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ అండ్ మెథడాలజీ ఆఫ్ క్రెడిట్ రేటింగ్, అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫోర్ఫైటింగ్ ఇన్ డీటెయిల్, అండ్ థర్డ్ వన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యాక్టరింగ్. యూనిట్ 4లో ఓవరాల్గా ఈ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోకస్ దీస్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్సే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఈ ఎగ్జామ్లో ఈ యూనిట్ని ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది ఫైనల్ ఎగ్జామ్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ don't skip the video. It is really helpful to your exam preparation and give clarity about important questions of this subject unit wise. And fourth important question functions of merchant banking, and fifth one merits demerits of forfeiting, role of merchant banker in the corporate enterprises. సో ఈ యూనిట్కి వచ్చేసి ఓవరాల్గా ఈ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్ని కూడా ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ యూనిట్ లాస్ట్ యూనిట్
5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఈ వీడియోలో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిస్కస్ ద మెకానిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్. అండ్ సెకండ్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ ఏఎంసి. అండ్ థర్డ్ వన్ క్లాసిఫికేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఈ యూనిట్లో ఈ 5 క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేది సరిపోతాయి. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ యూనిట్ని మీరు ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. ఎటువంటి సందేహము, డౌట్ అవసరం లేదు. నో డౌట్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వన్ మెథడ్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఫిఫ్త్ వన్ describe what an asset management company does and what are its pros and cons. సో ఈ 5 క్వశ్చన్స్ ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని నేర్చుకోండి. అండ్ ఇఫ్ యూ ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ యూ విల్ డెఫినెట్లీ పాస్ అండ్ గెట్ O grade also. No doubt on these questions definitely comes in final exams. And thanks for watching. Don't forget to subscribe, like, share, comment the videos. And all the best for your exam.